గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. అమరావతిలో డిఎస్సి నియామక పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అల్లి బ్రహ్మణికి నాకు కూడా చిన్న వయసులోనే పెళ్ళయింది. బ్రహ్మణి నా తర్వాత స్టాన్ఫర్డ్ లో చదువుకుని హెరిటేజ్కి వచ్చిన తర్వాత నన్ను బయటికి గంటేసి ఇప్పుడు ఆమె ఎండి అయిపోయింది. ఇప్పుడు నా క్రెడిట్ కార్డ్ బిల్స్ అంతా బ్రహ్మణే కడుతుందమ్మా. నేను రోడ్ల మీద తిరుగుతున్నా, నా బిల్స్ అంతా ఆమె కడుతుంది. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు రావాలి. సమాజంలో ఏ మార్పు మన అందరూ ఆశిస్తున్నామో ఆ మార్పు మనలో మొదలవ్వాలని బలంగా నమ్మే వ్యక్తిని నేను. మా ఇంట్లో చూశాను మహిళల్ని ఎట్లా గౌరవిస్తారు. మా తాతగారి దగ్గర నుంచి బాబు గారి వరకు నేను చూశాను. వాళ్ళ దగ్గర నేర్చుకున్న వ్యక్తిని నేను ఎన్నో దేశాలు తిరిగా, ఎన్నో రాష్ట్రాలు తిరిగా. నేను బలంగా నమ్మేది దాడులు తగ్గాలంటే కేవలం చట్టాలు అమలు చేస్తమే కాదు, మహిళల పట్ల గౌరవం పెంచాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల పైన ఉంది. అందుకే నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ మార్చాం. అంటే ఆ ఫోటోలు మార్చాం. ఇంటి పనులు చేసే ఫోటోలు 50% మగవాళ్ళు 50% ఆడవాళ్ళని నేను మార్చాను. అంతేకాకుండా కేజీ నుంచి పీజీ వరకు జెండర్ సెన్సిటివిటీ క్లాసెస్ ఏర్పాటు చేయాలి. తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు ఉంటాయి. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు. ఇది ఎప్పుడిన్నా నాకు బాధ కలుగుతుంది. అది పోవాలి. ఆ వాడక భాష మనం మార్చుకోవాలి. నేను ఇప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పటి దగ్గర నుంచి నేను దీని గురించి మాట్లాడేవాడిని. ప్రజాప్రతినిధులు కూడా మహిళల్ని గౌరవించాలి. ఏనాడు ఇలాంటి పదాలు వాడకూడదు. అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని నేను నమ్ముతున్నా. తల్లి, తొలి అడుగు మొదటి సంవత్సరంలో వేసాం. రాబోయే 4 సంవత్సరాలు మీరు చూస్తారు, పీజీ వరకు జెండర్ సెన్సిటివిటీ క్లాసులు ఏర్పాటు చేస్తాం. అంతేకాదు, మొన్న ఉచిత బస్ ప్రయాణం కార్యక్రమం ప్రారంభించినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరాను, ఏ సినిమాలో టీవీ షోలో ఈ పదాలు వాడితే అది ఆంధ్ర రాష్ట్రంలో రిలీజ్ చేయకూడదు సార్, ఒక కొత్తమైన మంచి చట్టం తీసుకొద్దామని కోరాను. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలనలో ఉందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. అన్ని ప్రశ్నలు అటే అయిపోతున్నాయి. ఇటు మమ్మల్ని కూడా అడగొచ్చు కదా, మేము అడుగుతామంటున్నారు సార్. ఇటువైపు నుంచి ప్లీజ్ మైక్ ఆన్ చేయండి. హలో, ఎవరిని అడగాలనుకుంటున్నారండి? మాధవ్ గారిని అడుగుదాం అనుకుంటున్నాను. మాధవ్ సార్. సార్, మీ స్కూల్ టైంలో మీ మీద బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన టీచర్ గురించి చెప్పండి సార్. ధన్యవాదాలు నన్ను కూడా ఒక క్వశ్చన్ అడిగినందుకు. అంటే ఇట్ మేక్స్ మీ ఫీల్ ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఇద్దరు స్టార్స్ ఉన్న మధ్యలో ఆ విధంగా ఒక మంచి ప్రశ్న అడిగాడు. మీ జీవితంలో టీచర్ యొక్క ప్రభావం, నా జీవితంలో కాదు మనందరి జీవితంలో కూడా టీచర్ ప్రభావం లేదే ఈ స్థాయికి రాం. ఆ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మన గౌరవ హెచ్ఆర్డి మంత్రి కానీ, ఇక్కడ ఉండే అనేక మంది మంత్రులు కానీ, అందరి జీవితంలో తప్పనిసరిగా ఒక గురువు ఉంటాడు. ఆ గురువు కారణంగానే మన ఈ స్థాయికి వచ్చాం. ఆ విధంగా నా జీవితంలో కూడా నేను విజ్ఞాన విహార ఆవాస విద్యాలయం గుడిలో అని చెప్పి ఒక స్కూల్లో చదువుకున్నాను. ఆ స్కూల్లో అనేక మంది టీచర్లు అంటే మాతో పాటు చదివించి మాతో పాటు ఆటలాడుకొని తినిపించే విధంగా ఉండే ఒక వ్యవస్థ, ఒక గురుకుల పాఠశాల లాంటిది. ఆ విధంగా మా ప్రిన్సిపల్ గారు ఉండే దూసి రామకృష్ణ గారు, ఇప్పుడు ఆయన విజ్ఞాన భారతి యొక్క అఖిల భారత అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన అత్యంత సాధారణంగా అంటే చాలా చదువుకున్నాడు, పిహెచ్డి కూడా చేశాడు. కానీ అహంకారం లేకుండా మేము ఉదయాన్నే ఆటలాడుతుంటే మాతో పాటు ఆటలాడుకోవటం, అలాగే మేము భోజనం చేస్తుంటే పక్కనే కూర్చొని భోజనం చేయటం, ఆ విధంగా మాతో పాటు ప్రయాణం చేస్తూ మాకు విద్యలు నేర్పిన అటువంటి గురువుల కారణంగానే ఈ స్థాయికి వచ్చాం.
ఆ విధంగానే ఇవాళ కూడా అహంకారం ఎక్కడ రాకూడదు, అంత స్థాయికి వెళ్ళి వాళ్ళు ఆ విధంగా ఉండగలుగుతున్నారు, మనం ఎందుకు ఉండలేం. అలాగే చిన్న చిన్న విషయాల పట్ల, అంటే ఒక పని చేస్తే పనిలో అనేక రకాల విషయాలు ఉంటాయి, చిన్న చిన్న విషయాలను మనం అశ్రద్ధ చేస్తాం. మా గురువు గారి దగ్గర మీరు నేర్చుకున్నది ఏంటంటే చిన్న చిన్న విషయాల పట్ల శ్రద్ధ వహించడం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు సిద్ధిస్తాయి. ఆ విధంగా అనేక మంది గురువులు ఉన్నారు మాకు. వినాయకరావు గారు, రామలింగ స్వామి గారు, మా హరిశ్చంద్ర ప్రసాద్ గారు, వాక్పతి రాజు గారు, వీళ్ళందరినీ గుర్తు చేసుకునే ఒక గొప్ప అవకాశం ఇచ్చావు కనుక ధన్యవాదాలు. కనుక మనందరి యొక్క లక్షణం, లక్ష్యాలు అన్నిటినీ కూడా తీర్చిదిద్దేది, దిశ ఇచ్చేది టీచర్లు. కనుక అటువంటి టీచర్ని జ్ఞాపకం చేసుకునే ఒక గొప్ప అవకాశం. ఇంతమంది టీచర్లు కూడా ఆ విధంగా గుర్తుంచుకొని వాళ్ళలాగా మనం కూడా ఉండాలి, ఆ విధంగా ముందుకెళ్ళాలి. రేపటి తరానికి మీరు కూడా ఆ టీచర్లుగా మారి అందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ధన్యవాదాలు. ధన్యవాదములు సార్, మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తూ ఈ గ్యాలరీలో ఎవరైనా ప్రశ్న అడగాలి అనుకుంటే దయచేసి నుంచో.